ఈ లాస్ట్ 24 hours లో ఏం జరిగిందో తెలుసా? నాకేం తెలుసు. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. నాసా చేపట్టిన యాక్సిమం 4 మిషన్ లో భాగంగా మిగతా ఆస్ట్రోనాట్స్ తో కలిసి 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన మన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా సేఫ్ గా భూమి మీదకు చేరుకున్నారు. కేరళకు చెందిన నిమిష ప్రియాకు యమన్ దేశంలో ఉరిశిక్ష పడగా, అయితే అది ఈ రోజు జూలై 16న అమలు కావాల్సి ఉంది. కానీ లాస్ట్ మినిట్ లో ఆమె ఉరిశిక్షను యమన్ పోస్ట్ పోన్ చేసింది. అయితే ఈ వాయిదా పడేలా చేసింది ఇదంతా నేనే చేశాను అనేసి కేఏ పాల్ చెప్పుకొచ్చారు. టెస్లా కంపెనీ అఫీషియల్ గా ముంబైలో లాంచ్ అయిపోయింది. అక్కడ షోరూమ్ లో ఫస్ట్ గా వై మోడల్ కార్ ని లాంచ్ చేశారు. అయితే ఈ మోడల్ కారు ఇండియాలో స్టార్టింగ్ 60 lakhs నుంచి స్టార్ట్ అవుతుంటే, అదే కారు సేమ్ మోడలే అమెరికాలో 32 lakhs కే వచ్చేస్తుంది. అంత తేడా ఉందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన కింద మహిళలు అలాగే బాలికలు పడుతున్న హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా అటు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని ఓటు వేయకుండా వెనక్కి వచ్చేసింది. ఆంధ్ర సీఎం చంద్రబాబు గారు అలాగే కొంతమంది ముఖ్య నేతలతో ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సో దీంతో ఆ 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే ఇన్ఛార్జ్ గా ఉండనున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.